కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి పోయాడు. యాక్చువల్ గా ఆయన కాంగ్రెస్ లో పోకపోతే రాజయ్య పోయేటోడు, బీఆర్ఎస్ లో ఉండకుండా చేసిండు, అటు కాంగ్రెస్ లో పోకుండా చేశాడు. కడియం శ్రీ అనే వ్యక్తి కన్నింగ్ పాలిటిక్స్ చేసి గుంటకాడి నక్క. కొందరేమో నిన్ను మాదిగోళ్ళు కాదంటాను నిన్ను, కొందరేమో ఫస్ట్ బర్తరఫ్ అయిన డిప్యూటీ సీఎం కూడా మీరే చరిత్రలో నిలిచిపోయారు. దీనికి కారణం ఏంది అసలు? అనేక రకాలుగా బాధలను అనుభవించి వాటి నుండి తేరుకొని మళ్ళీ కడిగిన ముత్యంలా రావడం. కేసీఆర్ లాంటి వ్యక్తి ఎవరికి సారీ చెప్పడు అనేది చాలా బలంగా ఉంది. మీకు సారీ చెప్పడం అనేది హామీలు ఇచ్చే ముందు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అని అన్నందుకు తెల్లవారు వరకు 200-300 దిష్టి బొమ్మలు కేసీఆర్ గారు తగలబట్టింది. అసలు నాకు ఒక ఇల్లు, నాకు ఒక కారు తప్ప ఏం లేదు. నేను ఎన్నికలలో ఖర్చు చేయడానికి డబ్బులు ఇస్తే తిరిగి మళ్ళా పార్టీకి రివర్స్ లో డబ్బులు ఇచ్చిన కడియం శ్రీహరి అంటారు. హవాలా ద్వారా మలేషియా పంపిస్తే వాళ్ళు అల్లుడు పోయి. ఇద్దరికి ఎందుకు ఇంత పెద్ద గొడవ అన్న? మీరు ఒక ఊర్లో ఉన్నవాళ్ళు కాదు, ఒక ఊర్లో చదువుకున్న ఒక పార్టీ నుంచి ప్రస్థానం కూడా మొదలు కాలేదు. కడియం శ్రీహరికి రాజయ్యకు ఇంత వైరుధ్యము ఎందుకు అసలు? నాకు రాజకీయాలు అంటేనే ఇష్టం లేదు. ఇవాళ నన్ను రాజకీయాలకు తీసుకొచ్చి బలంగా లాగి నన్ను ఆయన కంటే